హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వచ్చాయి. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఎక్కువ వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే రోజువారీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి అప్డేట్స్ అయినా మిస్ కాకుండా చూడడం జరుగుతుంది. ముంచుకొస్తున్న మిగ్జామ్, నేడు రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. తుపాను నేపథ్యంలో అప్రమత్తత ప్రకటించిన వాతావరణ శాఖ. ములుగు, భద్రాద్రి, ఖమ్మంలకు రెడ్ అలర్ట్. 25 దేశీయ సర్వీసుల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన. నీట మునిగిన నెల్లూరు, తిరుపతి జిల్లాలు. నేడు బాపట్ల, చీరాల దగ్గరలో తీరం దాటనున్న తుపాన్ అంటూ మనం ఇక్కడ తుపాన్కు సంబంధించిన అప్డేట్ని చూడొచ్చు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిగ్జామ్ ప్రభావం ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉండనుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 5వ తేదీ ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండలలో అతి భారీ, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఫ్రెండ్స్, మనకు ఎగ్జామ్ పర్పస్లో కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన తుఫాను అని పేరు కూడా అడిగే అవకాశం ఉంటుంది. మిజ్గామ్ అని గుర్తుంచుకోండి. దీని ప్రభావాన్ని గుర్తించి ఎవరు కూడా బయటకు రాకండి, అప్రమత్తంగా ఉండండి. 10 పరీక్షల ఫీజు గడువు 7 వరకు అంటూ మనం ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన వార్త ఉండొచ్చు. వచ్చే మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 17వ తేదీ వరకు ఉండగా దాన్ని డిసెంబర్ 2వ తేదీ వరకు పెంచారు. తాజాగా ఆ గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ కృష్ణారావు తెలిపారు. 500 ఆలస్య రుసుముతో జనవరి 3వ తేదీ వరకు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వారు చదివే పాఠశాలల్లో ఫీజును చెల్లించవచ్చని ఆయన తెలిపారు అంటూ మనం ఇక్కడ వార్తను చూడొచ్చు. మెగా డిఎస్సి హామీని నిలబెట్టుకోవాలి. 5089 పోస్టులకే గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఖాళీ పోస్టులన్నింటినీ కలిపి నిర్వహించాలి. బీఈడి, డిఈడి అభ్యర్థుల డిమాండ్ అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. విద్యాశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ కలిపి మెగా డిఎస్సి నిర్వహించాలని బీఈడి, డిఈడి అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5089 టీచర్ పోస్టుల భర్తీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వారు తెలిపారు. అయితే మేనిఫెస్టోలో మెగా డిఎస్సి హామీని కాంగ్రెస్ ఇచ్చిందని, దీన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలని అభ్యర్థులు కోరారు. 5089 టీచర్ పోస్టులకు అదనంగా పోస్టులు కలిపితే తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని, ఆ తర్వాతే పరీక్షల తేదీలు వెల్లడించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ప్రధాన అంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు పేపర్ లీకేజీలు, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ వైఫల్యం వంటి సమస్యలకు ఎదుర్కొన్నారు. దీంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ను మార్చకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఈ కారణంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓట్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. దీంతో టీఎస్పీఎస్సీకి నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, పదవులకు దూరంగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం వంటి విద్యావేత్తకు పదవి అప్పగిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టీఎస్పీఎస్సీని చైర్మన్గా కోదండరాంను నియమించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుందంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ ఆదేశం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం లేఖ రాశారు. జనవరి 6, 7 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అందులో పేర్కొన్నారు. పలు కారణాలతో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షలు పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుత కమిషన్ తమకు నమ్మకం లేదని, కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు తాము మళ్లీ అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీలో మార్పులు చేస్తామని
గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. మరోవైపు ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నియామకాలు చేపడతామని పేర్కొంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ రేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుందంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేస్తుందా, లేకపోతే అదే నోటిఫికేషన్ను కంటిన్యూ చేస్తుందని వేచి చూడాల్సి ఉంటుంది. సినీ రచయిత చంద్రబోస్కు గురజాడ పురస్కారం అంటూ మనం ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ని చూడొచ్చు. సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్కు గురజాడ విశిష్ట పురస్కారం దక్కింది. ఈ మేరకు పురస్కారాన్ని సోమవారం చంద్రబోస్ ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ రావు ఈ పురస్కారాన్ని బోస్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాకవి గురజాడ విశిష్ట పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. గురజాడ స్వగృహ సందర్భ దైవక్షేత్రంలో సమానంగా ఈ పురస్కారాన్ని భావిస్తుందని తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాల్లో తెలంగాణ నంబర్ 1. 2021తో పోలిస్తే గత ఏడాది 40% పెరుగుదల. హైదరాబాద్లోనే ఎక్కువ సైబర్ నేరాలు అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. మానవ అక్రమ రవాణాలో కూడా అపహరణ కేసుల్లోనూ పెరుగుదల. ఆర్థిక నేరాల్లో 2వ స్థానం. వృద్ధులపైన హింస 4వ స్థానం. ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడి అంటూ మనం ఇక్కడ ఒక నివేదికను చూడొచ్చు. ప్రపంచ దేశాలకు సవాల్గా మారిన సైబర్ నేరాల ప్రభావం తెలంగాణ పైన ఎక్కువగానే ఉందని, సైబర్ నేరాల్లో దేశంలోని తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరానికి జాతీయ నేరాల నమోదు విభాగం సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా 65,893 సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వాటిలో దాదాపు 4వ వంతు 15,297 కేసులు తెలంగాణలో రిజిస్టర్ అయ్యడం గమనార్హం. 2021లో పోలిస్తే గత ఏడాది సైబర్ నేరాల్లో 40% పెరుగుదల నమోదైంది. సైబర్ నేరాల్లో జాతీయ స్థాయిలో ఛార్జ్షీట్లు దాఖలు కూడా దారుణంగా ఉందంటూ మనం ఇక్కడ సైబర్ నేరాలకు సంబంధించిన ఒక వార్తను కూడా చూడొచ్చు. దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉన్నట్టు మనం దీన్ని పరిశీలించవచ్చు. వర్డ్ ఆఫ్ ద ఇయర్గా రిజ్ అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా పాపులర్ అయిన రిజ్ RIZZ పదాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2023 ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా సోమవారం ప్రకటించింది. రిజ్ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. స్టైల్, ఆకట్టుకునే గుణం, సరసం కోసం భాగస్వామిని ఆకట్టుకునే ఒడుపు, చాటింగ్, ఇలా అనేక అర్థాల్లో రిజ్ పదాన్ని వాడుతుంటారు. వాస్తవానికి చరిష్మా అనే పదం పొట్టి రూపమే రిజ్ అని ఓయూపీ అభివర్ణించింది. చరిష్మా పదం ఉచ్చారణ చరిజ్మాలోని మధ్య పదం రిజ్ను తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని వారి మాటల్లో, రాతల్లో, భావాల్లో విరివిరిగా వాడుతున్నారు అని ఓయూపీ తెలిపింది. సిచ్యువేషన్ షిఫ్టీ, బిగి ప్లాగ్, డీ ఇన్ఫ్లుయెన్సింగ్, పారాసోషియల్, ఈట్ డోమ్, ప్రాంప్ట్ అనే పదాలు ఈ ఏడాది పదం కిరీటం కోసం పోటీ పడ్డాయి. దాదాపు 1900 కోట్ల పదాల డేటాలో అత్యధికంగా ఈ ఏడాది వాడిన పదాలను షార్ట్లిస్ట్ చేసి చివరకు 8 పదాలను ఓయూపీ నిపుణులు విశ్లేషించి ఈ పదానికి పట్టం కట్టారంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. రిఫ్రిజిరేటర్ నుంచి ఫ్రిడ్జ్ పదాన్ని, ఇన్ఫ్లుయెన్జా పదం నుంచి ఫ్లూ పదాన్ని సృష్టించినట్లే రిజ్ను నూతన జెడ్ తరం నుంచి సృష్టించి తరచూ వాడుతుంది. నవతరం తమ భావ వ్యక్తీకరణ కోసం భాషను, పదాలను తమకు అనుగుణంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా గేమింగ్, ఇంటర్నెట్ సంస్కృతిలో మునిగి తేలే టీనేజర్లు ఇలా కొత్త కొత్త పదాలను కనిపెడుతుంటారు. తొలిసారిగా టిక్టాక్లో ఈ రిజ్ పదంతో హ్యాష్ట్యాగ్ మొదలైంది. 100 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. రిజ్ను ఈ తరం వారు కర్తగా, క్రియగా, ఎలాగంటే అలా తమకు నచ్చినట్లు వాడుకుంటున్నారు అని ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్ విభాగ అధ్యక్షుడు కార్పస్ గ్రాంత్వోల్ వ్యాఖ్యానించారంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మధ్యకాలంలో వివిధ సంస్థలు, వివిధ డిక్షనరీలు వర్డ్ ఆఫ్ ద ఇయర్ని ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా మనం టేబులర్ ఫామ్లో రాసుకొని గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామ్ పర్పస్లో ఉపయోగపడుతుంది. భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు అంటూ మనం ఇక్కడ ఒక స్పోర్ట్స్ సంబంధించిన అప్డేట్ చూడొచ్చు. జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, భారత యువ బాక్సర్ అదరగొట్టారు. ఆర్మేనియాలో జరిగిన జూనియర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో చివరి రోజైన సోమవారం భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు చేర్చారు. అలాగే 6 రజత పథకాలు దక్కాయి. గర్ల్స్ కేటగిరీలోనే 3 బంగారు పథకాలు రావడం గమనార్హం. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాయల్, నిషా, ఆకాంక్ష తమ విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించారు, ఛాంపియన్గా నిలిచారు. 48 కేజీల కేటగిరీలో పాయల్ 5-0 తేడాతో ఆర్మేనియాకు చెందిన హైగేను చిత్తు చేయగా, 52 కేజీల విభాగంలో నిషా 5-0 తేడాతో తజికిస్తాన్ బాక్సర్ అబ్దుల్లోవాను ఓడించింది. 70 కేజీల విభాగంలో ఆకాంక్ష 5 తేడాతో
రష్యా బాక్సర్ తైమాజోవాను ఓడించిందంటూ మనం ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, 11 మంది పర్వతారోహకులు మృతి, 12 మంది గల్లంతు. ఇండోనేషియాలో మౌంట్ మెరపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు, 12 మంది ఆచూకీ గల్లంతైంది. 49 మంది సహాయక బృందాలు రక్షించాయి. పశ్చిమ సమత్రా దీవిలోని ఈ మౌంట్ మొరపి ఆదివారం విస్ఫోటనం చెందింది. దీంతో 3000 మీటర్ల ఎత్తు బూడిద వ్యాపించింది. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు మా వద్ద సమాచారం ఉంది. 49 మందిని కాపాడాం, 11 మంది మరణించారు, మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాపాడిన వారిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. గల్లంతైన వారిని ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని పడాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారంటూ మనం ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ని కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో మౌంట్ ఎట్నా కూడా పర్వతం బద్దలవుతూ వార్తల్లో నిలిచింది. ఇది కూడా మనకి ఇండోనేషియాకు సంబంధించిన మొరపి పర్వతం బద్దలవుతూ వార్తల్లో నిలిచింది. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో తరచుగా వస్తుంటాయి. ఇటీవల కాలంలో బద్దలవుతూ వార్తలు ఉంచిన అన్ని అగ్నిపర్వతాల గురించి గుర్తుంచుకోండి. సిగరెట్లలోని ప్లాస్టిక్తో పర్యావరణంపై భారం. సిగరెట్లు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే వాటి కొన భాగంలో ప్యాకేజింగ్లో ఉండే ప్లాస్టిక్లో కలిగే వాతావరణ కాలుష్యం తక్కువేమీ కాదని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. దీనివల్ల ఏటా $260 కోట్ల మేర ప్రభావం పడుతుందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణతో పాటు సముద్ర పర్యావరణ వ్యవస్థకు జరిగే హాని రూపేణా ఈ నష్టం కలుగుతుందని తెలిపింది. పొగాకు ఉత్పత్తుల వల్ల మానవ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై పడే మొత్తం ప్రభావంతో పోల్చినప్పుడు స్వల్పంగానే కనిపించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ నష్టాలు అంతకంతకు పెరుగుతూ పోతాయని చెప్పారు. ఇది నివారించగలిగేవేనని వివరించారు అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. నేవీలో ర్యాంకుల పేర్లను మారుస్తాం అని మోదీ ప్రకటించారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ భారత నౌకాదళానికి శుభాకాంక్షలు తెలిపారు. సముద్రాలను రక్షించడంలో నౌకాదళ నిబద్ధత, అంకితభావం దేశంపై ఉన్న ప్రేమకు నిదర్శనాలన్నారు. సోమవారం నేవీ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాయుధ దళాల్లో మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. నేవీలో ర్యాంకుల పేర్లో భారత సంస్కృతికి తగ్గట్లుగా మారుస్తామన్నారు. నౌకాదళ విన్యాసాలు తిలకించిన ఆయన రాజ్కోట్ కోట వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత వైద్యం అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ని చూడొచ్చు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్సను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికపైన కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ విషయాన్ని సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత నగదు రహిత వైద్య చికిత్స అందించాలని సవరించిన మోటార్ వెహికల్ చట్టం 2019లో ఉంది. కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా మరో 3-4 నెలల్లో అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మోటార్ వెహికల్ చట్టం 2019 ఆధారంగా ఈ రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు మనకు కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. టాస్ ఫలితాల వెల్లడి. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 10వ తరగతి పరీక్షలు 11,357 మంది రాయగా వారిలో 4,053 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్లో 15,348 మంది రాయగా 8,191 మంది పాస్ అయ్యారని టాస్ సంచాలకుడు పివి శ్రీహరి తెలిపినట్టు మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. లోక్సభలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. 7 ఏళ్లలో 889 కోట్ల వ్యయం. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర యూనివర్సిటీల జాబితాలో ఈ విశ్వవిద్యాలయం పేరును చేర్చుతూ ఇప్పుడున్న చట్టానికి సవరణ ప్రతిపాదించారు. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా తెలంగాణలో ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను పేర్కొంది. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం వల్ల అక్కడ ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలపైన పరిశోధనలు చేయడానికి, ఈ విషయాల్లో అధునాతన
సాంకేతికతను ప్రోత్సహించడానికి ఇది బాటలు వేస్తుందంటూ ఆయన పేర్కొన్నట్టు మనం ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. మిజోరంలో జెడ్పీఎం జయబేరి 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాలు కైవసం చేసుకున్న జోరాం పీపుల్ మూవ్మెంట్ అధికార మిజో నేషనల్ ఫ్రంట్కు 10 సీట్లు, బీజేపీకి 2, కాంగ్రెస్కు 1 స్థానం. సీఎం జోమ్రామ్ తంగా పరాజయం. కొత్త సీఎంగా జెడ్పీఎం అధినేత లాల్దు హోమా త్వరలో ప్రమాణ స్వీకారం అంటూ మనం ఇక్కడ మిజోరంకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జోరాం పీపుల్స్ మూవ్మెంట్ సంచలన విజయం సాధించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ను మట్టి కరిపించింది. మొత్తం 40 స్థానాలకు గాను 27 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్కును సులువుగా దాటేసింది. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 10 స్థానాల్లో నెగ్గిందంటూ మనం ఇక్కడ మిజోరంకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన వార్తల్లో ముఖ్యమైన అంశాలు. వీడియోని చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.